హాయ్ గాయ్స్, దిస్ ఇస్ భరద్వాజ్. వెల్కమ్ టు మై ఛానల్ యువర్స్ బీడీ. సో యాక్చువల్గా ఏంటంటే మేము న్యూ ఇయర్కి లండన్ వెళ్తున్నాం. లండన్లో ఏంటంటే మాకు ఈరోజు ఫైర్ వర్క్స్ జరుగుతాయి అనమాట. సో వెంటనే ఈరోజు లండన్లోకి వెళ్ళి లండన్లో జరిగే ఫైర్ వర్క్స్ అన్నిటిని చూడాలి. సో ఇదే అనమాట నా అవుట్ఫిట్ ప్రస్తుతానికి. చూద్దాం, లండన్కి వెళ్ళి లండన్లో కలుసుకుందాం. ఈ వీడియో లాస్ట్ ఇయర్ది. సో లాస్ట్ ఇయర్ అప్లోడ్ చేసిండాలి, బట్ మీకు ఆల్రెడీ చెప్పింటాను కదా పోయిన బర్మింఘమ్ వీడియోలో. సో దానివల్ల నేనైతే అప్లోడ్ చేయలేకపోయా. అండ్ ఈ ఇయర్ మేమైతే సెలబ్రేట్ చేసుకోలేదన్నమాట న్యూ ఇయర్, లైక్ వర్క్స్ అవన్నీ ఉండడం వల్ల. సో లాస్ట్ ఇయర్ లాగా నేను వీడియో అప్లోడ్ చేయలేదు కాబట్టి ఈ న్యూ ఇయర్కి మేము వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. చూసి ఎంజాయ్ చేయండి. సో లండన్లో ఏంటి అంటే లండన్లో ఫైర్ వర్క్స్ జరుగుద్ది. బట్ ఫైర్ వర్క్స్ చుట్టుపక్కల ఉన్న లైక్ దగ్గర మొత్తం ఒక 15 lakh పీపుల్ దాకా వస్తారు అక్కడికి, లండన్ ఐ దగ్గరికి. సో మేము కూడా ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. అండ్ వాటికి టికెట్స్ ఉంటాయి. బేసిక్గా మా దగ్గర అయితే ఇప్పుడు ప్రజెంట్ టికెట్స్ లేవు. అక్కడ పోయి అయితే చూడాలి ఇప్పుడు ఏంటనేది. సో 2 లండన్లో ఉన్న రోడ్స్ అన్నీ క్లోజ్ చేస్తారనమాట. సో ఇప్పుడు మేము 2 లోపల వెళ్ళాలి. హలో గాయ్స్, సో మనమైతే ఇప్పుడు సగం దూరం అయితే వచ్చామన్నమాట. మన యూట్యూబర్ ఏం చేస్తున్నాడు చూడండి. యువర్స్ బీడీ అయితే బాగా నిద్రపోతున్నాడు హ్యాపీగా. సో గాయ్స్, మన యువర్స్ బీడీ అయితే ఇంకా లేదన్నమాట. ప్రస్తుతానికి సర్వీసెస్లో ఆపాము. కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఏమన్నా తినేసి బయలుదేరదామని. సో ఇంకో 40 minutes డ్రైవ్ ఉంది. సో ఇక్కడైతే చూడండి మిస్టర్ బీన్ కార్ ఉందన్నమాట సర్వీసెస్లో. సేమ్ మిస్టర్ బీన్ కార్ ఉన్నట్టే ఉంది. నువ్వు అయితే కొన్ని ఫొటోస్ తీయమని అడుగుతున్నాడు దీంతో. సో గాయస్, లండన్ అయితే రీచ్ అయిపోయాము అనమాట. చాలా ట్రాఫిక్గా ఉంది, కానీ మన యూట్యూబర్ మాత్రం స్టిల్ స్లీపింగ్ గాయస్. ఇక్కడ స్పీడ్ లిమిట్ వచ్చి 20 అనమాట. సో స్లోగా పోతున్నాము. సీ యూ. సో గాయస్, ఇప్పుడే లండన్కి రీచ్ అయ్యాము. లండన్లో ముందే పార్కింగ్ బుక్ చేసుకున్నాము. ఇంకా కార్ పెట్టేసి ఇక్కడ ఇంకా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట ఇక్కడి నుంచి. మన యువర్స్ బీడీ నిద్ర అయితే లేచి రెడీ అవుతున్నాడు అనమాట. హీరో 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 హీరో. So many lovely people make this place the very best. If you ever catch the London fever, you'll appreciate the rest. You will see this place is a treasure chest. London, London, my favorite bonbon, the sweetest place in the world. London, London, it's always on, waiting for you to return. From Richmond to Dagenham, from Croydon to Tottenham, from Battersea to Shoreditch, nothing is out. సో ప్రజెంట్ అయితే మేము కారు ఒక చోట పార్క్ చేసాం. సో మేము ప్రజెంట్ అయితే లండన్లో ఉన్నాం. సో అది మ్యూజియం ఆఫ్ లండన్. సో లండన్ మ్యూజియం, బ్రిటిష్ మ్యూజియం రెండు వేరే మ్యూజియంస్ అనమాట. బ్రిటిష్ మ్యూజియంలో టోటల్ గ్లోబల్ ఆర్టిఫాక్ట్స్ ఉంటాయి. బట్ లండన్ మ్యూజియంలో ఏంటంటే ఓన్లీ బ్రిటిష్ ఆర్టిఫాక్ట్స్ మాత్రమే ఉంటుంది. ఒకటి రోమన్ పోట్రీ, మిడివల్ ఐటమ్స్ అండ్ ప్లస్ అది కాకుండా లండన్కి సంబంధించిన చాలా పురాతనమైనవి కూడా ఉన్నాయి. అండ్ ప్రజెంట్ మేము ఇప్పుడు టవర్ బ్రిడ్జ్ కాడికి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి టవర్ బ్రిడ్జ్కి వాక్ వెళ్తున్నాము. ఇట్స్ అరౌండ్ 1.8 miles. గాయస్, మ్యాటర్ ఏంటంటే మా దగ్గర టికెట్లు లేవు. టికెట్స్ లేకుండా న్యూ ఇయర్ క్రాకర్స్ చూద్దాం అనేసి ఎగేసుకొని వచ్చినాం. అక్కడ ఆపేస్తే రిటర్న్ ఇంటికే. లేదు, ఏదో దేవుడి దయ వెళ్ళామంటే చూడొచ్చు, లేదంటే మాత్రం వీడు మళ్ళీ వచ్చాడు. I love birds. Hey, what's up bro? We just reached the London. సో ఇప్పుడు నడుచుకొని అయితే లండన్ బీచ్ దగ్గరికి వెళ్తాం. ఐ మీన్ టవర్ బీచ్. అరే అవుట్ఫిట్ చెక్ చేద్దామా? సో మావాడు అవుట్ఫిట్ చెక్ ఏంటంటే అయితే నోము కాపీ కొట్టాడు అనమాట. సేమ్ నేను ఏదో వేసుకున్నాను, నోము కూడా అదే వేసుకున్నాడు. నోము
Let's do a quick fit check. Hey bro, What are you wearing today? I just wear the Paris Air Jordan. This one is like a shampoo or a hoodie, which is like 25 pounds, like 10 pounds. And this one is a jacket loss, 40 pounds. A shoe is 41. 150 pounds bro. Whose shoe is that? That one is Beatty's, but he wear my shoes. ఫ్రెండ్షిప్ అంటే అదిరా పోనీ నేను వేసుకోలేదు కానీ నేను వాడికి ఇచ్చా వేసుకో But he BD matter. steals so much of shoes of mine. This place is a treasure chest. London, London, my favorite bonbon, the sweetest place in the world. London, London, it's always on, waiting for you to return. అండ్ ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఎంత ఎక్స్పెన్సివ్ అంటే నీకు మాకు పార్కింగ్కి ఇందాక లైక్ 1.5 అవర్కి మాకు అట్లీస్ట్ 3 pounds పడింది. అండ్ 17 pounds వచ్చి ఫర్ 12 hours పడింది. సో అంత ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ డీజిల్ వెహికల్స్ అలౌడ్ లేదు. సో అదే మెయిన్ మైనస్. సో డీజిల్ వెహికల్స్ అన్నిటికీ కూడా మేము పే చేసుకొని రావాలి లండన్లోకి రావాలంటే. సో ఎందుకంటే పొల్యూషన్ ఫ్రీ. అండ్ మాకిలా అయితే ఫస్ట్ టైం సెకండ్ టైం అట్లా సెకండ్ టైం. మేము 1 year అవుతుంది వచ్చి. ఇప్పుడు దాకా నేను లండన్లోకి అడుగు పెట్టలే. మా వాళ్ళు తీసుకోపోరు గాయస్, ఏం చేస్తాం, అన్ని చోట్లకి వెళ్తారు, లండన్కి మాత్రం తీసుకోపోదు. వీడైతే ఇది 4th టైం అనమాట. వెనకాలోడే అసలు ఎప్పుడు వచ్చాడో తెలియదు, ఎప్పుడు పోతున్నాడో కూడా తెలియదు. సో లండన్లో ఒక హాట్ చాక్లెట్ పడ్డది ఇప్పుడే. మేము లండన్ టవర్ బ్రిడ్జ్ దగ్గర కూడా వచ్చేసాం. సో మీకు ఇంకొంచెంలో టవర్ బ్రిడ్జ్ చూపిస్తాం. అండ్ ఆల్మోస్ట్ ఇంకో 3 minutes వాక్ అంతే. మీకు ఇప్పుడు ఒక్కసారి బ్యాక్ క్యామ్ వేసుకో. దట్స్ టవర్ బ్రిడ్జ్. మేము ఇప్పుడు మళ్ళీ లండన్ ఐకి అయితే వెళ్ళిపోవాలి 2 లోపల. ఎందుకంటే లండన్ ఐ దగ్గర ఫైర్ వర్క్స్. సో లండన్ ఐకి వెళ్ళకపోతే మళ్ళీ అవన్నీ క్లోజ్ అయిపోతుంది. నోము ఏం కొన్నావు నోము మా కోసం? థ్యాంక్ యూ మేట్. ఏం కొన్నావు? Loaded strawberries, chocolate filled. It's so easy to ignore me, not to care what I do. Life gets busy, it gets noisy. No time to stare at the moon. But you made time, you lifted high. You showed up when I needed you. Now I know, I see the light. I treasure what we made it through. I just want to say thank you. Nothing more, no play. I appreciate you. Thank you, thank you, thank you, thank you, thank you, thank you. Thank you for the support, thank you for the cheers, thank you for holding forth. That is all I want to say.
Thank you for the support, thank you for the chairs, thank you for holding forth, that is all I want to say. Thank you, thank you, thank you. Thank you, thank you, thank you. It can be hard to hold my heart right when I'm about to fail. Not giving up, but push me hard. Never, never looking away. You just made time, you held the light. You showed me where I need to go. I'm grateful now and in every fight.